ధురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్యధర్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. క్రికెటర్ అవ్వాలనుకుని ఫిల్మ్ డైరెక్టర్ ఎలా అయ్యాడు? ఆదిత్యధర్ 12 మార్చి 1983 న్యూఢిల్లీలోని కాశ్మీరీ పండిత్ ఫ్యామిలీలో పుట్టాడు. తనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు కనెక్షన్స్ లేవు. తన మదర్ పేరు సునీతాధర్. ఈమె ఢిల్లీ యూనివర్సిటీలో డీన్ గా వర్క్ చేసేవారు. ఆదిత్యధర్ కూడా ఢిల్లీ యూనివర్సిటీలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. తనకి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు లోకేష్ ధర్. ఆదిత్యధర్ కి ఒక ప్రాబ్లం ఉంది. 1-2 పేజీలు చదవాలన్నా హోల్ డే పట్టేది. ఆదిత్యధర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే అది ఒక పెద్ద మిరాకిల్. ఎందుకంటే అకాడమిక్స్ లో నేను చాలా వీక్, కానీ డ్రామాటిక్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. తన ఎర్లీ కెరియర్ లో అండర్-19 టీమ్ లోకి వెళ్లాలనుకున్నాడు, కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల రిజెక్ట్ అయ్యాడు. ఆ టైంలో చాలా డిప్రెస్ అయ్యాడు. అప్పుడే తను ఒక మూవీ చూశాడు, దాని పేరు గార్డిష్. ఆ ఒక్క సినిమా ఆదిత్యధర్ లైఫ్ ని మార్చేసింది. అప్పుడే తను ఫిక్స్ అయ్యాడు మూవీస్ లోకి రావాలని. ఆదిత్యధర్ మూడ్ ఢిల్లీ టు ముంబై విత్ బిగ్ డ్రీమ్స్. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కనెక్షన్స్ లేవు. అప్పుడే తనకి ఒక అవకాశం వచ్చింది రేడియో జాకీగా. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రియదర్శన్ కింద వర్క్ చేశాడు. ఆ టైంలో అక్రోష్ అండ్ తేజ్ మూవీస్ కి డైలాగ్స్ రాశాడు. ఇప్పుడే తన డార్క్ ఫేస్ మొదలైంది. కొంతమంది డైరెక్టర్స్ కొలీగ్స్ తన స్క్రిప్ట్ ని తీసుకొని క్రెడిట్ ఇస్తామని చెప్పి క్రెడిట్ కూడా ఇవ్వలేదు. తన స్క్రిప్ట్స్ చేసిన మూవీస్ 100 కోట్లు కూడా కొట్టాయి. అప్పుడు ఆదిత్యధర్ తన స్క్రిప్ట్ జనాలకి నచ్చుతుంది అని ఆనందపడాలో, లేక తను ఎంతగానో నమ్మిన కొలీగ్స్ మోసం చేశారని బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉండిపోయాడు. 2013, 2016లో డైరెక్టర్ గా డెబ్యూట్ చేయడానికి ఛాన్స్ వచ్చిన లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. వాటిల్లో ఒకటి రాజ్ బాకి, హీరోయిన్ కత్రినా కైఫ్, హీరో ఫవద్ ఖాన్, ప్రొడ్యూసర్స్ ధర్మా ప్రొడక్షన్. ఇది తన లైఫ్ లో బిగ్ టర్నింగ్ పాయింట్ గా మారేది. కానీ ఒక ఉరి అటాక్ వల్ల షూటింగ్ రేపు అనగా ఈ రోజు క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత 12 నుండి 20 సంవత్సరాలు ఇన్విజిబుల్ గా మారి జస్ట్ మూవీ సాంగ్స్ రాశాడు. చాలా సార్లు మూవీ ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోదాం అనుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మ సునీతాధర్ చెప్పిన మాటలు, దేవుడు నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఎప్పుడైతే నీకు సక్సెస్ వస్తుందో అది నీ ఊహకు కూడా అందని విధంగా నీకు జీవితాంతం గుర్తుండిద్ది అని చెప్పిన ఆ లైన్స్, ఆదిత్యధర్ మూవీ ఇండస్ట్రీలో నుంచి క్విట్ అవ్వాలన్న ప్రతిసారి ఆ లైన్స్ గుర్తొచ్చి ఆగిపోయేవాడు. గాడ్స్ ప్లాన్ ఎలా ఉందంటే, ఏ ఉరి అటాక్ వల్ల తన మూవీ ఆగిపోయిందో అదే ఉరి అటాక్ లో మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఎలా తరిమి కొట్టింది రీసెర్చ్ చేసి ఉరి ద సర్జికల్ స్ట్రైక్ అనే మూవీ తీశాడు. దానికి కలెక్షన్స్ రావడమే కాదు, ద బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. తన డెబ్యూట్ మూవీకి 2021 లో తమ్ముడు లోకేష్ ధర్ తో కలిసి B62 స్టూడియోస్ స్థాపించాడు. అదే ఇయర్ యామి గౌతమ్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత B62 స్టూడియోస్ లో ఆర్టికల్ 370 ధూమ్ ధామ్ మూవీస్ తీశాడు. తన సెకండ్ ఫిలిం ధురంధర్ 2025 లో రిలీజ్ అయింది. ఇది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని ఎలా షేక్ చేసిందో చెప్పాల్సినంత అవసరం లేదు. థర్డ్ ఫిలిం ధురంధర్ ద రివెంజ్ పార్ట్ 1 ని మించి బాహుబలి రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసే రేంజ్ లో దూసుకెళ్తుంది. ఇది ఆదిత్యధర్ లైఫ్ స్టోరీ. మరిన్ని మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.